హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. సో మీకు తెలిసిందే కదా, నేనైతే యాక్సెంచర్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. సో యాక్సెంచర్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది, దాంట్లో కోడింగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, హెచ్ఆర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ తర్వాత ఏం జరుగుతుంది, సో ఇలా అన్ని యాక్సెంచర్ రిలేటెడ్ క్వైరీస్ కానీ క్వశ్చన్స్ కానీ నేను అన్ని ఆన్సర్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా ఒక యాక్సెంచర్ సిరీస్ వీడియోనే. సో ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నానంటే, చాలామందికి ఈ మధ్య డౌట్స్ అయితే ఉందన్నమాట. యాక్సెంచర్లో హైరింగ్ అనేది స్టాప్ చేసేసారా, లేకపోతే ఇంకా హైరింగ్ అనేది జరుగుతుందా లేదా అనేసి. సో నేను ఆల్రెడీ యాక్సెంచర్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నా కొలీగ్స్ ద్వారా అన్న హయ్యర్ లెవెల్స్ మేనేజర్స్ ద్వారా తెలుసుకునేది అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, యాక్సెంచర్లో హైరింగ్ అనేది క్యాన్సిల్ అయిందా, ఎందుకు, దేనికి, ఎవరి కోసం, లైక్ ఎందుకు క్యాన్సిల్ అయింది అని, ఎవరెవరికి క్యాన్సిల్ అయింది, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే చాలా మంది బయట డిస్కస్ చేస్తున్నారు. సో నేనేం చెప్తున్నానంటే, హైరింగ్ అనేది క్యాన్సిల్ అయింది ఎవరికి అంటే 2025 గ్రాడ్యుయేట్స్కే మాత్రమే. సో 2025 కన్నా ముందు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ 2025లో గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళకి మాత్రమే హైరింగ్ అనేది క్యాన్సిల్ చేశారనమాట. లైక్ నార్మల్గా ప్రీవియస్ ఇయర్ లైక్ 2024 తీసుకుంటే గ్రాడ్యుయేట్స్ లైక్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, వాళ్ళకి డిసెంబర్ ఆర్ జాన్లో ఒక ఎగ్జామ్ అయితే పెడతారనమాట. సో యాక్చువల్లీ 2025 గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి 2024 అంటే 3 వీక్స్ ముందు లైక్ డిసెంబర్ 9th అయితే ఎగ్జామ్ అయితే జరగాలన్నమాట. కానీ వాళ్ళకైతే చాలా మందికి వచ్చింది ఏంటంటే ఎగ్జామ్ క్యాన్సిల్డ్ అని వచ్చిందనమాట. సో అలా అందరూ ప్యానిక్ అయ్యారు, లైక్ 2025 గ్రాడ్యుయేట్స్కి జరగాల్సిన ఎగ్జామ్ ఎందుకు క్యాన్సిల్ చేశారు అనేసి. జనరల్లీ ఇది క్యాంపస్ హైరింగ్లో జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది. సో ఇది అనమాట జరిగింది. ఓన్లీ 2025లో గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళకైతే ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేశారు అండ్ హైరింగ్ అయితే స్టాప్ చేశారు. మేబీ 2025 గ్రాడ్యుయేట్స్కి మేబీ ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ మళ్ళీ పెట్టచ్చు, కానీ ఎందుకు క్యాన్సిల్ అయింది అనేది ఎవరికి తెలియదు అనమాట రీజన్స్. సో నార్మల్లీ ప్రతి కాలేజ్కి అయితే వాళ్ళు ఇన్ఫామ్ చేశారనమాట, లైక్ ఈ 2025 గ్రాడ్యుయేట్స్కి క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పేసి. సో హైరింగ్ అనేది ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు క్యాన్సిల్ చేశారా లేదా అనేసి. సో ఓన్లీ నేను ఆల్రెడీ చెప్పాను, హైరింగ్ అనేది క్యాన్సిల్ అయింది ఓన్లీ ఆన్ క్యాంపస్ వాళ్ళకి మాత్రమే. సో ఆఫ్ క్యాంపస్లో ఉన్న వాళ్ళకి త్వరలో మనకి డేట్స్ అయితే రిలీజ్ చేస్తారు, మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇలా హైరింగ్ ఆపేశారు కదా, సో రిమైనింగ్ వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రోగ్రెస్లో ఉన్న వాళ్ళకి ఆర్ ఇంటర్వ్యూ ఆల్రెడీ మొత్తం అయిపోయి ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేసి. సో అట్లేమీ అవ్వదండి. సో ప్రాసెస్ అయితే ఏమీ స్టాప్ చెయ్యరు. అంటే ఇంతకుముందు ఇంటర్వ్యూస్ ఇచ్చిన వాళ్ళకైతే మేబీ టైం తీసుకుంటారేమో, మేబీ లేట్ అవ్వచ్చు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడానికి వాటికి అయితే. సో మీరేం టెన్షన్ పడకండి. సో ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదు, హెక్టిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఓన్లీ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది అయితే 2025 గ్రాడ్యుయేట్స్కి మాత్రమే. సో ఇదే నేను చెప్పాలనుకున్నాను, ఎవరు టెన్షన్ పడకండి, హెక్టిక్ అవ్వద్దండి. 2024 హైరింగ్ క్యాన్సల్డ్ అనేది ఓన్లీ ఫర్ 2025 గ్రాడ్యుయేట్స్కి. సో 2024లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. మీరు ఇంటర్వ్యూ ఇచ్చినుంటే డెఫినెట్లీ మీకు త్వరలో ఆఫర్ లెటర్ వస్తుంది. సో ఫర్దర్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మేబీ 2025 వాళ్ళకి ఆన్ క్యాంపస్ ఆపర్చునిటీ అయితే ఇస్తారేమో. సో నేనైతే లైక్ 100% చెప్పలేను. అండ్ ఆల్సో రీజన్ కూడా తెలియదండి ఎవరికి, ఎందుకు ఇలా స్టాప్ చేశారు అనేసి. సో యా, అండ్ యాక్సెంచర్ గురించి అయితే నేను ఇలా చాలా వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.